సదాశివపేట్ మున్సిపల్ నూతన చైర్మన్గా ఎన్నికైన అపర్ణ పాటిల్ను సోమవారం మున్సిపల్ కార్యాలయంలో ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ సన్మానించారు. అనంతరం మున్సిపల్ కమిషనర్, మున్సిపల్ ఏఈ మరియు అధికారులతో సమావేశమై వచ్చే వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకొని పట్టణ ప్రజలకు నీటి సమస్య ఎదురు కాకుండా చూడాలని, అదేవిధంగా రంజాన్ మాసంలో పట్టణంలోని మసీదులు, దర్గాల వద్ద శానిటైజేషన్ చేపట్టాలని, ముఖ్యంగా ముస్లిం సోదరులకు ఉపవాస దీక్ష చేపట్టే వారికి ఇబ్బంది కలగకుండా మంచినీటి సరఫరా చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ అపర్ణ పాటిల్, వైస్ చైర్మన్ చింతా గోపాల్, మున్సిపల్ కమిషనర్ ఉమా, మున్సిపల్ ఏఈ రాజేష్, కౌన్సిలర్లు ప్రకాష్ చౌదరి, ఇంద్రమోహన్ గౌడ్, విద్యాసాగర్ రెడ్డి, ఆకుల శివ, రేష్మా బేగం, శ్రీనివాస్, ఓదిల రాజేశ్వరి, కుద్దూస్ నాయకులు వీరేశం, శివరాజ్ పాటిల్, సమీ, ముబీన్, జున్ను, కోడూరు అంజయ్య, సతాను శ్రీశైలం, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు. అన్ని వాటిలో ఉంది కదా, టౌన్ లెవెల్ వర్క్స్ ఎక్కువ చేస్తారు. యాక్చువల్లీ చిన్న చిన్న వర్క్స్ అన్ని వార్డుల్లో ఉంది. మేజర్ మన మిల్లిపేట చెరువు టైలెండ్ కూడా అదే చెరువులు కొన్నాం. నీళ్ళు ఎక్కువైపోయి మొత్తం డబ్బు ఇక డల్పియార్లో ఏదన్నా కలీవరాలు ఏమన్నా ఉంటే మొత్తం కుళ్ళిపోతుంది, వాసన వస్తుంది. మన శానిటేషన్ లెవెల్ మనం కూడా కాబట్టి ఆ సమస్య మనం ఉండాలి. కొత్త ప్లేస్ చూడుకొని ఉన్నారో చెప్పినాం. కలెక్టర్కు, అడిషనల్ కలెక్టర్ కూడా ఉన్న చైర్మన్ గారితో పేరు చూస్తున్నాం చెప్పినాం. మనం ఇంకో ప్లేస్ చూసుకోవాలి. రేపు ఫర్దర్గా టౌన్కు ఏ ప్రాబ్లం ఉందో తెలిపి ఆ ప్లేస్ కావాలని చెప్పినాం. అవసరం తీసుకోవాలి. అది చేయకపోతే మాత్రం చాలా ప్రాబ్లం వస్తుంది. ఇది రాజకీయం ఏం లేదు, రాజకీయం లేకపోతే వ్యక్తిగత ఏముండవు. కాబట్టి ఆ సమస్య పరిష్కారం చేసుకుందాం. ఎంఆర్ఓ ఈరోజు కూడా చెప్తాం. అవసరం అంటే ఎంఆర్ఓకి ఎక్కడికి ఆ ప్లేస్ చూసిరండి. నేను కరెక్ట్ ఇప్పుడు వాటిలో ఈ 2-3 రోజుల్లో ఏమన్నా చిన్న చిన్న వర్కులు ఏమన్నా పెట్టుకుని ఉంటే